రోజుకు 170 కేజీల బంగారమిచ్చే అద్భుతమైన శమంతకమణి చీకటి గుహలో సూర్యుడిలా మెరిసిపోతుంది. చుట్టూ బంగారు నాణేలు, బంగారు కుప్పలు, కాంతి రేకులా కాంతి పుంజాలు విరుస్తున్నాయి. ద్వాపర యుగంలో సూర్యభగవానుడు తన మెడలోని మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. అది ఎక్కడ ఉండింతే అక్కడ కరువు, వ్యాధులు ఉండవు. వెలుగులు చుట్టుపక్కల విస్తరిస్తూ అందాన్ని పంచుతాయి. ఒకరోజు ఆ మణి మాయమైపోయింది. ప్రజలు గుసగుసలాడుతూ కృష్ణుడిని అనుమానంగా చూస్తారు. కాని నిజమైన దొంగ ఎవరో ఎవ్వరికీ తెలియదు. అడవిలో ఒక సింహం మణిని నోటలో పట్టుకుని పరిగెత్తింది. కాని జాంబవంతుడు సింహాన్ని చంపి మణిని తన కూతురికి ఆడవస్తువుగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు గుహలో జాంబవంతుతో 28 రోజుల యుద్ధం చేశాడు. చివరికి జాంబవంతుడు కృష్ణుడిని గుర్తించి నమస్కరించాడు మరియు మణిని తిరిగి పొందాడు. కృష్ణుడు వెళ్ళిపోయాక ఆ మణి ఏ విధంగా అదృశ్యమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. అది ఇప్పటికీ హిమాలయాల్లో ఉందా లేక సముద్రగర్భంలో ఉందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.